Hi everyone. So today we are going to discuss 10 more questions. So it's a fourth video. Already have uploaded 3 videos which are related to TET PYQs. Now we'll discuss the 10 questions. So what is the first question here? Identify the appropriate word to complete a sentence. We have to identify the appropriate word to complete the sentence. Why did the businessman attend the court? So businessman, why did he attend the court? So A. So B, he was issued dash to attend the court. Means A is questioning, B is answering. So in this, we have one fill in the blank. So what should be filled here? So what is the answer? First one is summons, summon, summoning, summons. So if you take the fourth one is totally wrong. It is a spelling only wrong. And summoning is a gerund. Summoning is a gerund, and this gerund cannot be used here. So this is also wrong. And summon is nothing but ordering a person to come to one place. Summon means అంటే రమ్మని చెప్పడం, పిలవడం. సో సమ్మన్ అంటే సో ఇది కూడా ఇక్కడ సూట్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి కోర్టుకి సంబంధించింది కాబట్టి. బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ డౌట్. చూద్దాం ఫస్ట్ వన్ ఏంటి చూద్దాం. సమ్మన్స్ ఏంటిది? ఇట్స్ ఎ నోటీస్, ఇట్స్ ఎ లీగల్ డాక్యుమెంట్ పేపర్ టు అటెండ్ ద కోర్ట్. ఎస్, కోర్ట్ నుంచి మనకు ఒక నోటీస్ వస్తుంది కాబట్టి సో దాన్ని ఆ లీగల్ డాక్యుమెంట్ని సమ్మన్స్ అంటాం. సో ఈ సమ్మన్ అనేది రాంగ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సమ్మన్స్. నెక్స్ట్ క్వశ్చన్. Identify the subscription which is not appropriate for an informal letter. So we know that we have two types of letters. One is informal and one more is formal. So formal letters are official letters. Informal letters are writing to our dear ones or loved ones. అంటే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్కి రాసే లెటర్స్ను ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అఫీషియల్గా రాసే లెటర్ని ఫార్మల్ లెటర్స్ అంటాం. సో ఆ ఫార్మల్ లెటర్స్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఐడెంటిఫై ద సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో లెటర్లో, ఇట్స్ ఏ బాడీ ఆఫ్ పార్ట్, లెటర్ బాడీ ఆఫ్ పార్ట్. అందులో ఎండింగ్లో మనం రాసే వాట్ ఈస్ దట్ కన్వేయింగ్ వర్డ్ని ఏమంటామంటే సబ్స్క్రిప్షన్ అంటాం. అందులో ఏమడుగుతున్నాడు? విచ్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. అంటే ఇన్ఫార్మల్ లెటర్కి అప్రోప్రియేట్ కాని ఏది అంటున్నాడు. అంటే ఇందులో 3 ఇన్ఫార్మల్ లెటర్కి సంబంధించింది, మిగతా ఒకటి మాత్రమే ఫార్మల్ లెటర్కి సంబంధించింది. సో యువర్స్ లవ్లీ అనేది ఎవరికి రాస్తాం? మన ఫ్రెండ్స్ కానీ మన లవ్డ్ వన్స్కి కానీ రాస్తాం కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. యువర్స్ అఫెక్షనేట్లీ, ఇది కూడా మనకి తెలిసిన వాళ్ళకి మాత్రమే రాస్తాం, అంటే ఇది కూడా ఇన్ఫార్మల్ లెటర్. యువర్స్ లవింగ్లీ సేమ్, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రాస్తాం యువర్స్ లవింగ్లీ. బట్ యువర్స్ సిన్సియర్లీ అనేది అఫీషియల్, అంటే ఇట్స్ యూజ్డ్ ఫర్ ఫార్మల్ లెటర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆర్ రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Had he taken care of his parents, he dash them. Choose the correct option to complete the sentence. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇది ఆ సెంటెన్స్ ఫస్ట్ వన్, హ్యాడ్ హీ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అంటే ఇదేంటి అంటే ఇఫ్ కండిషనల్ అంటాం. ఏమంటాం దీన్ని మనం? ఇఫ్ కండిషన్ అంటాం. ఈ ఇఫ్ కండిషన్లో ఇచ్చిన సెంటెన్స్ అంటే అన్రియల్. ఏ సెంటెన్స్ ఇది అంటే ఇది అన్రియల్ సెంటెన్స్ అని అనుకోవచ్చు. సో ఇందులో హీ, ఆ తర్వాత ఏమొస్తుంది? హీ డాష్ దెమ్, అందులో ఏమొస్తుందో మనం రాయాలి. హ్యాడ్ సేవ్డ్ అనొచ్చా అంటే ఇట్స్ అ రాంగ్. హీ హ్యాడ్ సేవ్డ్ అని రాదు. హీ కుడ్ హ్యావ్ సేవ్డ్, ఎస్. ఇక్కడ ఏమొస్తుంది? మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ V3. సో ఇఫ్ కండిషన్లో ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, అతని పేరెంట్స్ని కేర్ తీసుకున్నట్టయితే ఏమయ్యేది? హీ కుడ్ హ్యావ్ సేవ్డ్, వాళ్ళని బతికించేవాడు. అక్కడ అతడు బతికించాడా? లేదు. ఇట్స్ అన్రియల్ కండిషన్. అతడు ఈ పని చేయలేదు, వాళ్ళని కేర్ చేయలేదు, వాళ్ళు బతకలేదు. సో అది కండిషన్ అన్నట్టు, అన్రియల్ కండిషన్. కుడ్ హ్యాజ్ అనేది మనం యూజ్ చేయరాదు. దిస్ ఈజ్ రాంగ్. కుడ్ హ్యాడ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కుడ్ హ్యావ్. హ్యాడ్ హీ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, హీ కుడ్ హ్యావ్ సేవ్డ్. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
Right. The High Court expressed dismay over diminishing natural habitat as a result of pollution. Identify the antonym of for word diminishing. Antonym అంటే మనకి తెలుసు. Antonym అంటే ఏంటి? Opposite. Antonym అంటే దేన్నంటాం మనం? Opposite word ని antonym అంటాం. Synonym and antonym. సో దేనికి అంటున్నాడు? డిమినిషింగ్. డిమినిషింగ్ యొక్క మెయిన్ అపోజిట్ ఏంటి అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి దాని యొక్క మీనింగ్ తెలియాలి. డిమినిషింగ్ అంటే ఏంటి ఇందులో అంటే డిమినిషింగ్ ఆన్సర్ కూడా ఇందులో ఉంది. డిమినిషింగ్ అంటే ఏంటి? రెడ్యూసింగ్, తగ్గించడం. డిక్లైనింగ్, సో సేమ్. ష్రింకింగ్, సేమ్. ఇవన్నీ మూడు కూడా డిమినిషింగ్ యొక్క మీనింగ్స్. ఇక్కడ అపోజిట్ ఏంటి? ఈజ్ ది ఆన్సర్. ఎన్హాన్సింగ్ అంటే ఇక్కడ తగ్గించడానికి అపోజిట్ ఏంటిది? ఇంప్రూవింగ్. ఎన్హాన్సింగ్ దాన్ని పెంచడం అన్నట్టు. సో ఎన్హాన్సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Choose the correct combined sentence. Ramesh was intelligent and hardworking. So Ramesh was intelligent and hardworking. అతడు చాలా తెలివైనవాడు మరియు హార్డ్వర్కింగ్, కష్టపడేవాడు. బి, he failed in the examination. అతడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. సో దీన్ని మనం ఒక సెంటెన్స్ అంటే ఈ రెండు సెంటెన్స్ని కంబైన్ చేసి ఒక సెంటెన్స్లో సంపూర్ణంగా ఇదే అర్థం వచ్చేలా రాయాలి. ఫస్ట్ వన్ ఏంటి? రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. సో యాజ్ ఇట్ ఈస్ రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్, కరెక్ట్. సో హీ ఫెయిల్డ్. సో అంటే ఏంటి ఇక్కడ? సో అంటే కాబట్టి. రమేష్ ఇంటెలిజెంట్ మరియు కష్టపడే వ్యక్తి కాబట్టి ఫెయిల్ అయ్యాడు అంటున్నాడు. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో ఏమనాలి ఇక్కడ? నెక్స్ట్ వన్ చూద్దాం. దౌ రమేష్ వాజ్ ఇంటెలిజెంట్. దౌ అంటే ఏంటి ఇక్కడ మనకి? అయినప్పటికీ. దౌ అంటే ఏమిటి? అయినప్పటికీ. రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. రమేష్ తెలివైనవాడు మరియు కష్టపడే వ్యక్తి అయినప్పటికీ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అతడు కష్టపడే వ్యక్తి, తెలివైనవాడు అయినా కూడా ఏమయ్యింది ఇక్కడ అంటే ఫెయిల్ అయ్యాడు. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ టూ కూడా చూద్దాము, అది ఎందుకు రాంగో ఫైండ్ అవుట్ చేద్దాం. రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. హెన్స్ అంటే ఏంటి ఇక్కడ? అందువల్ల లేదా అందుకే అనొచ్చు. సో అతడు చాలా తెలివైనవాడు, హార్డ్ వర్కింగ్, కష్టపడేవాడు, అందువల్ల ఫెయిల్ అయ్యాడు అంటున్నాడు. సో దిస్ ఈజ్ రాంగ్, రైట్. అతడు తెలివైనవాడు మరియు కష్టపడడం వల్ల ఫెయిల్ అవుతారా అంటే నో, ఇట్స్ రాంగ్ ఆన్సర్. హెన్స్ రమేష్ వాజ్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. సో అతడు సేమ్ మళ్ళీ అతడు ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, అందువల్ల హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Choose the correct reported sentence. The student asked the teacher, could you please explain the lesson once again? ఇందులో మనకి రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. అందులో సో డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు ఏమని? ద స్టూడెంట్ ఆస్క్డ్ ద టీచర్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్. సో ఇక్కడ టీచర్ ఏం చేస్తున్నాడు? స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు. కుడ్ యూ ప్లీజ్ అంటున్నాడు. సో అది ఎలా వస్తుందో చూద్దాం. ద స్టూడెంట్ రిక్వెస్టెడ్. ఎస్, స్టూడెంట్ ఏం చేశాడు? టీచర్ని రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్టెడ్ ద టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్ ఏం చేశాడు? టీచర్ని రిక్వెస్ట్ చేశారు. ద టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద లెసన్ వన్స్ అగైన్. మిగతావి ఎందుకు రాంగ్ చూద్దాం. ద స్టూడెంట్ ఆస్క్డ్ అని ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఆస్క్ ద టీచర్ ఇఫ్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. సో నెక్స్ట్ వన్, ద స్టూడెంట్ రిక్వెస్టెడ్ ద టీచర్. ఓకే, ఇది కూడా కరెక్ట్ ఇచ్చాడు. ద స్టూడెంట్ రిక్వెస్టెడ్ ద టీచర్ దట్ హీ కుడ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మళ్ళీ రాంగ్. దట్ హీ కుడ్ అనేది మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ? ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, ద స్టూడెంట్ రిక్వెస్టెడ్ ద టీచర్ టు ప్లీజ్. దిస్ ఈజ్ రాంగ్. మళ్ళీ ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాక మళ్ళీ ప్లీజ్ అనేది అవసరం లేదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is the silent consonant letter in the word plumber? So write them. So ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది సైలెంట్ లెటర్ అని అడుగుతున్నాడు. సింపుల్, ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాలి, ఎం తర్వాత బి లెటర్ వస్తే, ఏమవుతుంది? బి అనేది సైలెంట్ అవుతుంది. సో ప్లంబర్ ఏమనాలి మనం దీన్ని?
plumber, plumber, right? Not plumber. Plumber అనకూడదు, plumber అనాలి. ఓకేనా? So this is the correct answer. Next question. Choose the correct option. So what is the question here? Choose the incorrect option. Sorry, incorrect option ఏముందో అందులో చూడమంటున్నాడు. ఫ్రేజ్ ఇచ్చాడు. ఈ ఫ్రేజెస్లో ఏది రాంగో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అనొచ్చా? గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అనొచ్చా అంటే ఎస్, వీ కెన్ సే దట్ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్. ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అనొచ్చా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా, ఈ ఫ్రేజ్ కూడా కరెక్ట్. బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటే కలెక్టివ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎలా సంబోధించాలి అనేది మనకు ఒక వర్డ్తో అంటే ఫ్రేజ్ అనేది ఇచ్చాడు. అది కరెక్టా కాదా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏ బంచ్ ఆఫ్ పీపుల్, ఇది కూడా కరెక్టే. ఏ హ్యాండ్ ఆఫ్ బనానాస్, ఇది రాంగ్. హ్యాండ్ ఆఫ్ బనానాస్ అనేది రాంగ్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ అంటే సేమ్, ఏ బంచ్ ఆఫ్ బనానాస్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, ఇది రాంగ్. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏంటి అంటే ఈ మూడు కూడా కరెక్ట్ ఉన్నాయి. ఏది ఇన్కరెక్ట్ ఉంది అంటే ఏ హ్యాండ్ ఆఫ్ బనానాస్ అనేది ఇన్కరెక్ట్ ఉంది. సో ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో షీ ఎంజాయ్స్ క్లాసికల్ మ్యూజిక్. ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. షీ ఎంజాయ్స్ క్లాసికల్ మ్యూజిక్. సో షీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ, రైట్? అందులో ఎంజాయ్స్ అంటే ఏంటి ఇక్కడ? వర్బ్. ఈ వర్బ్ అనేది ఎందులో ఉంది అంటే V1 ప్లస్ ఎస్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్. V1 ప్లస్ ఎస్, క్లాసికల్ మ్యూజిక్, ఇది ఆబ్జెక్ట్. సో మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది? డూ ఆర్ డస్ వస్తుంది. అప్పుడు మనకి సెంటెన్స్ ఫస్ట్ మనకి పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందో చూడాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి సెంటెన్స్ పాజిటివ్లో ఉంది. ఎలా అంటే మనకు నెగిటివ్ వర్డ్ ఏం లేదు. ఏది నెగిటివ్ వర్డ్? నాట్ అనే వర్డ్ అనేది లేదు, లేదా నెవర్ అనే వర్డ్ లేదు. సో అందువల్ల మనకి పాజిటివ్ వర్డ్ అనొచ్చు, రైట్? సో ఇప్పుడు మనకి ఏం రావాలి ఇక్కడ? షీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి డస్ వస్తుంది. సెంటెన్స్ నెగిటివ్లో రావాలి కాబట్టి డస్ తర్వాత ఏం రావాలి? డజెంట్ రావాలి. ఓకేనా? డజెంట్ రావాలి. సో డజెంట్ తర్వాత సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? షీ ఉంది కాబట్టి డజెంట్ షీ రావాలి. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే డజెంట్ షీ. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇజెంట్ షీ, ఇది రాంగ్. డిడెంట్ షీ, ఇది పాస్ట్ అవుతుంది. ఇజెంట్ ఇట్, సబ్జెక్ట్ అనేది రాంగ్ అవుతుంది. So first one is the correct option. So these are the 10 questions which we are discussed today, right? So in the next video I'm going to upload some more questions. Thank you for watching my channel.